వైసీపీ అధ్యక్షులు జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని పేర్కొన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఒళ్ళు గగురు పుడిచేలా ఉంది ఈ ఘటన అని అన్నారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి అని నిలదీశారు. 100 మందికి పర్మిషన్ ఇస్తే 1000 మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ చేతులూపడం ఏంటి అని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? బెట్టింగ్లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా? ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాక్షస ఆనందం? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా? కార్ సైడ్ బోర్డు మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? ఇది పూర్తిగా జగన్ బాధ్యత రాహిత్యాన్ని అద్దం పడుతుంది అని షర్మిల నిప్పులు చెరిగారు. బల ప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ 100 మందికి అనుమతిచ్చి 1000 మందితో వచ్చిన దగ్గరుండి మరీ చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని షర్మిల డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన బల ప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం ఇస్తారు? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.